వెల్కమ్ టు స్టడీ బాక్స్. ఈ వీడియోలో మనం ఐడిబిఐ బ్యాంక్ సంబంధించిన పీజీడీపీఎఫ్ నోటిఫికేషన్, దట్ మీన్స్ పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు అనేవి మనం తెలుసుకుందాం. సో ఏజ్ క్వాలిఫికేషన్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, వేకెన్సీ కావచ్చు, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఏదైతే అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిందో దానికి సంబంధించి క్లియర్గా చూస్తున్నట్టయితే మనకి ఇది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 12th March అని ఇచ్చాడు. ఓకే, సో ఈరోజు March 1 కాబట్టి March 1 నుంచి March 12 వరకు మనకి ఇవ్వడం జరిగింది. సో 12 days టైం అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఫీ పే చేయడానికి కూడా మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి 12th. ఓకే, సో ఈ నోటిఫికేషన్ యొక్క నేమ్ వచ్చేసరికి ఐడిబిఐ పీజీడీపీఎఫ్ 2025-26. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్టయితే టోటల్గా 650 వేకెన్సీస్ అనేవి మనకి ఉండడం జరిగింది. టోటల్గా 650 వేకెన్సీస్ అనేవి మనకి ఉండడం జరిగింది. సో ఏజ్ చూసేసరికి మనకి మినిమం 20 years అనేవి ఉండాలి. ఏజ్ మనకి 20 మినిమం ఉండాలి అండ్ మ్యాక్సిమం అనేది 25 years. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. సో అది కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి April 6th, అంటే ఇంకొక 1 month ఉంది. ఓకే, April 6th మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి కంపల్సరీగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. కంపల్సరీగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి యాజ్ ఆన్ ది డేట్. ఆ డేట్ అనేది కూడా మెన్షన్ చేస్తారు. సో ఈ 650లో కూడా మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 260 వేకెన్సీస్, ఎస్సీలకి 100 వేకెన్సీస్, ఎస్టీకి 54, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 65 అండ్ ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 171 వేకెన్సీస్ అనేవి మనకి ఉండడం జరిగింది. నెక్స్ట్ విజువల్లీ ఇంపైర్డ్, హీరింగ్ ఇంపైర్డ్ వీళ్ళు కూడా సెపరేట్గా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. టోటల్గా చూసుకుంటే మనకి వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 650 వేకెన్సీస్. బోర్డ్ టైమ్ లైన్స్ అంటే ఇంపార్టెంట్ డేట్స్. కట్ ఆఫ్ డేట్ ఫర్ ఎలిజిబిలిటీ ఆఫ్ ఏజ్ అండ్ క్వాలిఫికేషన్. సో ఏజ్ ఎలిజిబిలిటీ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు, మనకి కట్ ఆఫ్ డేట్ అనేది March 1, 2025 ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి March 1 నుంచి March 12 వరకు మనకి టైం అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఫీ పే చేయాలన్నా, అప్లికేషన్ మీరు ఫిల్ చేయాలన్నా కూడా March 12 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. టెంటేటివ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసరికి మనకి April 6th వరకు, April 6th మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏజ్ ఎలిజిబిలిటీ. సో ఏజ్ ఎలిజిబిలిటీ వచ్చేసరికి మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి March 1. సో మనకి March 1 అనేది ఇవ్వడం జరిగింది. సో మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 25 years ఉండాలి బేస్డ్ ఆన్ దిస్ March 1, 2025. ఓకే, బట్ దానికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మీకు క్లియర్గా 20 మినిమము, మ్యాక్సిమం 25 అంటే క్లియర్గా కూడా మెన్షన్ చేశారు. ఎవరైతే March 1, 2000 లోపు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టయితే ఓకే వాళ్ళు ఎలిజిబుల్ కారు. ఒకవేళ March 1, 2000లో వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దే ఆర్ ఎలిజిబుల్. ఒకవేళ 28th February, ఓకే 29th February 2000 అంటే లీప్ ఇయర్ కాబట్టి 29th February ఆ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా వారు ఎలిజిబుల్ కారు. నెక్స్ట్ నాట్ లేటర్ దాన్ 1 March 2005. సో 2005 March 2 వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా వారు ఎలిజిబుల్ కాదు. 1 March 2005 లోపు వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. ఓకే, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అయితే. ఒకవేళ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నాన్ క్రిమి లేయర్ ఎన్సీఎల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ డిజేబిలిటీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి 10 years ఉంటుంది. ఓకే, సో ఇలాగ కొన్ని మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకుంటే ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. సో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అండ్ మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి March 1కి. ఓకే, March 1, 2025కి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. ఓకే, నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ఓన్లీ సింగిల్ స్టేజ్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఓకే, మనకి ఎగ్జామ్ ఉంటుంది అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఎగ్జామ్ సంబంధించి ప్యాటర్న్ మనం చూసుకున్నట్టయితే టోటల్గా 4 sections ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. టోటల్గా మనకి 60 questions ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 60 marks, అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. టోటల్గా 60 questions, 60 marks. టైం వచ్చేసరికి 40 minutes ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions, 40 marks, 20 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది సెక్షనల్ టైం. ఆ సెక్షనల్ టైంలో ఆ సెక్షన్ మాత్రమే అటెంప్ట్ చేయగలుగుతారు.
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్. ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో డేటా ఇంటర్ప్రిటేషన్ డేటా అనాలిసిస్ అనేది ఉండదు, రిమైనింగ్ ఉంటాయి. సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ కావచ్చు, మనకి ఇవన్నీ ఏవైతే అర్థమెటికల్ క్వశ్చన్స్ ఉంటాయో, టైమ్ స్పీడ్ డిస్టెన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఓకే, టైమ్ అండ్ వర్క్, ఓకే, పెర్మిటేషన్ కాంబినేషన్స్, ప్రాబిలిటీ, ఓకే, ఇవన్నీ కూడా మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ జనరల్ బ్యాంకింగ్ అండ్ ఎకానమీ అవేర్నెస్. ఇది సో టోటల్ గా 60 మార్క్స్, మాక్సిమం 60 మార్క్స్, 60 క్వశ్చన్స్ ఉంటాయి. టైం వచ్చేసరికి 25 మార్క్స్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో 0.25 మార్క్స్ అనేవి మనకి నెగిటివ్ మార్కింగ్, అంటే ఒక రాంగ్ ఆన్సర్ పెడితే మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ అవుతాయి. ఓకే, ఒక కరెక్ట్ ఆన్సర్ పెడితే మీకు +1 వస్తుంది, ఒక రాంగ్ ఆన్సర్ పెడితే -0.25 గా మీకు డిడక్ట్ అవుతాం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 క్వశ్చన్స్ మీరు రాంగ్ అటెంప్ట్ చేసినట్టయితే 4 × 0.25 -1 మార్క్ అనేది మీకు డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ కి సంబంధించి టోటల్ 60 మార్క్స్ వెయిటేజ్ అయిన ఒక సెక్షన్, దట్ మీన్స్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డేటా అనాలిసిస్ యొక్క సెక్షన్ కి సంబంధించి రికార్డెడ్ వీడియో కోర్స్ అనేది మనకు స్టడీ బాక్స్ లో అందుబాటులోకి రావడం జరిగింది. కేవలం 99 రూపాయలకు మాత్రమే మీకు ఈ కోర్స్ అనేది అవైలబుల్ గా ఉంది. సో మీరు బోత్ వెబ్ వెర్షన్ లోను అండ్ ఆల్సో యాప్ వెర్షన్ లో కూడా మీరు ఈ కోర్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ లో అయితే మీరు ఈ కోర్స్ అనేది 99 రూపీస్కి పర్చేజ్ చేసి మీరు యూస్ చేసుకోవచ్చు. మీకు డేటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, రీజనింగ్ అన్ని టాపిక్స్ కావచ్చు, డిఐ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఇందులో అందుబాటులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మీరు యాప్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో యాప్ అనేది స్టడీ బాక్స్ యాప్ అనేది మీకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో 1 month వ్యాలిడిటీ అంటే 99 రూపీస్, 3 months అయితే 129 సంథింగ్, మీ కన్వీనియన్స్ బేస్ చేసుకొని మీరు పర్చేజ్ చేసుకో. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఫీజు చూసుకున్నట్టయితే 3 lakhs రూపీస్ అనేది ప్రోగ్రామ్ ఫీజు అనేది ఉండడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ఫీ కావచ్చు, లాడ్జింగ్ కావచ్చు, బోర్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు 3 lakhs గా ఉంటుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకొని ఏదైతే లోన్ ఉంటుందో ఆ లోన్ కూడా మీకు ఐడిబిఐ బ్యాంక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు స్టైఫండ్ ఏంటంటే టోటల్గా 1 year అనేది మనకు ట్రైనింగ్ ఉంటుంది. అందులో 6 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే, 6 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. 5,000 per month మనకి స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్న్షిప్ వచ్చేసరికి 2 months ఇస్తారు. ఓకే, దానికి 15,000 per month ఇవ్వడం జరుగుతుంది. దెన్ దాని తర్వాత ఏంటంటే మనకు టోటల్గా 8 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 4 months అనేది మనకి బ్యాంక్లో మనకి జాబ్ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఆన్ జాబ్ ట్రైనింగ్ అంటారు, ఓజేటీ. సో 4 months అనేది మనకి బ్యాంక్ బ్రాంచెస్ లో మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అక్కడ పోస్ట్ చేస్తారు మనకి. ఓకే, షల్ బి పోస్టెడ్ యాజ్ ఓజేటీ ఫర్ ఇనిషియల్ పీరియడ్ ఆఫ్ 4 months అట్ బ్యాంక్ బ్రాంచెస్ ఆర్ ఆఫీసెస్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్. వాళ్ళ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీకు ఆ 4 months ఏదైతే 8 months అంటే ఫస్ట్ 6 months + 2 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్, రిమైనింగ్ 4 months మీకు ఆన్ జాబ్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ బ్రాంచ్ లోనే. ఓకే, సో ఆఫ్టర్ జాయినింగ్ ద బ్యాంక్ సర్వీసెస్ జేఏఎం అంటే జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఓ కింద మీరు అక్కడ కంప్లీట్ చేస్తారు. మీకు కాంపన్సేషన్ వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ ద కంపెనీ. ఓకే, కాస్ట్ ఆఫ్ ద కంపెనీ వచ్చేసరికి 6.14 lakh to 6.5 lakh per annum మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అప్లికేషన్ ఫీ వచ్చేసరికి SC ST నెక్స్ట్ PWBD ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 250 రూపీస్. నెక్స్ట్ ఓబీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, జనరల్ కేటగిరీ వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా 1,050 రూపీస్ అనేది మీరు ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో మనకి March 1st నుంచి March 12th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. సో మీరు అప్లై చేయాలి అనుకుంటే idbibank.in లోకి వెళ్ళి మీ రిక్రూట్మెంట్ ఫర్ IDBI PGDBF 2025-26 అని ఉంటుంది. అక్కడ మీరు అప్లై ఆన్లైన్ అని చెప్పి క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ప్రాసెస్ ఫుల్ కంప్లీట్ వీడియో అనేది మన యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అప్లై చేయడానికి ముందు ఆ వీడియో చూసినట్టయితే ఎలాంటి మిస్టేక్ లేకుండా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరంలో మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ వచ్చేసరికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్. దీస్ ఆర్ ది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇన్ బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఐపీ తెలంగాణలో అప్లై చేసిన వాళ్ళకి, ఓకే, సో వాళ్ళకి ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే PGDBకి సంబంధించి రీజనింగ్, డిఏ అండ్ డిఏ కోర్స్ తీసుకోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా స్టడీ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఓకే, వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా మీరు ఈ కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. స్పెషల్ ఆఫర్ కింద 99 రూపీస్కి మాత్రమే మీకు ఇది 1 మంత్ వ్యాలిడిటీతో 99, 3 మంత్స్ వ్యాలిడిటీతో 129 రూపీస్కి మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ రికార్డెడ్ వీడియో కోర్స్. మీకు రీజనింగ్ సంబంధించి టోటల్ ఆల్ కాన్సెప్ట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డిఐ అండ్ డిఏ కూడా, డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా మీకు అక్కడ కంప్లీట్గా ఉండడం జరుగుతుంది. ఓకే, సో ఎవరైతే ఇప్పటి వరకు స్టడీ బాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా గూగుల్ ప్లే స్టోర్లో మీరు స్టడీ బాక్స్ అని క్లిక్ చేసినట్టయితే మీకు యాప్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని డౌన్లోడ్ చేయొచ్చు. లేదంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. త్రూ లింక్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.